దండెందుకు మావయ్య? దండ వేసుకుంటేనే నిన్ను పెళ్లి కొడుకు అనుకుంటాను, లేకపోతే మీ నాన్నని పెళ్లి కొడుకు అనుకుంటాను. కూర్చో. అన్ని బాగానే ఉన్నాయి, పెళ్లిట్టు బ్రహ్మాండంగా చేస్తారు. ఈ నిశ్చితార్థానికి సింపుల్ గా ఒక పాట కచ్చేరుంటే బాగుండేదిగా. అంతే కదా, నేను పడతాను. అయ్యో మీరు పడతారా? నా పాట ఓల్డ్ స్టైల్ గా ఉంటుంది అనుకుంటున్నావా? అన్నయ్య ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నయ్య, నువ్వే పాడన్నయ్య. వద్దులే, నేను పాడతానంటేనే బావ మూతి ముడుచుకున్నాడు. వద్దు. అయితే నరసింహన్ పడమన్నా, మన ఫ్యామిలీ సంగీతం ఫ్యామిలీ కదా. ఇవాళైనా అవుతారని అమ్మాయికి ఇవ్వు. రై ఈ రోజు ఖచ్చితంగా ఇస్తాను చూడరా. అనయ్య నాన్న పిలుస్తున్నా. ఏనన్నా ఏంట్రా ఏంటంటే తగిలించుకోవచ్చు? స్టైల్ స్టైల్. ఓ పాట పాడు. పాట అరే వాళ్లే పాడమంటున్నారా? నువ్వు సంగీతం బాగా నేర్చుకున్నవాడుగా, ఆడపిల్లలా అలా సిగ్గుపడకూడదు, పాడు. ఏ నా కొడుకే పాట పాడాలా? ఏమన్నయ్య నీ కూతురు కూడా నాట్యం నేర్చుకుందిగా, ముందు తనని నాట్యం చేయమను, తర్వాత నా కొడుకు పాట పాడాలి. మీరు పాట పాడితే ఆవిడ ఆట ఆడితే సాగర్ సగలండి. ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు? 1000 సార్లు అడిగాం, చల్లా ఆడినంది, మర్చిపోయిందో ఏమో. చూడండి వెంకట గారు, కాదు బావా, తన మనసుకి ఇష్టమైతే ఆడుతుంది, లేదా మనం ఎంత చెప్పినా. ఏంటి బావ ఇది? తన మనసుకి ఇష్టమైతేనే ఆడుతుందన్నా, ఇప్పుడు ఎవరిని ఆడించడానికి వస్తుంది? మిస్టర్ నరసింహ్, ఇంత మంది వచ్చారే, నువ్వు ఒక్కడివే ఎలా సమర్థిస్తావు? ఎనీ హెల్ప్? ఎందుకంటే మేము కూడా నీతో సంగీతం నేర్చుకున్నాగా. ఏమిట్రా వీళ్ళు నా కొడుకు కాలి గోటికి సరిపోరు, ఇంకో 1000 మంది వచ్చినా వాళ్ళందరినీ వీడొక్కడే సమర్థించుకుంటాడు. పోండి రానికి. ఏ నరసింహ, నువ్వు చెప్తే సరేనా? ఆడటానికి నేను రెడీ, పాడడానికి మావాడు రెడీ. ఎరా అలాగేనా? అయితే రమ్మని చెప్పండి. అది అమెరికాలో చదువుకున్న అమ్మాయి అండి, మంచిదో చెడేదో సరిగ్గా తెలీదు. అది కాకుండా అత్త కొడుకే కదని ఏదో చదువుతూ అలా చేసి ఉంటుంది. దానికి మన పిల్లల్ని తిడుతున్నారు ఎందుకండి? ఓహో, నీ కొడుకు ఏమీ తెలియదు, పాపాయ్. అందరి ముందు పట్టుకుని అమ్మాయి వీడికి ముద్దిచ్చిందంటే ఈయన గారు ఆ అమ్మాయికి ఎన్ని లీలలు చూపించాడో. మన వాడికి అలాంటి లీలలేం తెలియబండి. అయితే నాకు తెలుసుంటావా? అది నా నోటితో నేను చెప్పాలా? కొట్టేనంటే పళ్ళు గిళ్ళు రాలిపోతాయి వాడు ముందు పట్టుకొని. ఎందుకు ఇంకా నిలబడ్డా? బయలుదేరు ఇక్కడి నుంచి. ఇక్కడ ఉంటే ఆయన తిడుతూనే ఉంటారు, నువ్వు బయలుదేరు. ఇది చూడు నాన్న, వేళకి చక్కగా భోంచి పెందలాడే పడుకో, శనివారం తలస్నానం చేయి, ఎండలో ఓహో, నీ కొడుకుని చంక నెక్కించుకొని తిరుగు. ఇదిగో వాడికి ఎంతో ఇష్టమని రవ్వ రొట్లు చేసావే, సర్దేవా? అయ్యో లేదండి, మన అవుతున్నాను మరి, వెళ్ళి తీసుకురా. ఇప్పుడే తెస్తాను. ఆగాగు, అసలే ఇక్కడ చలి ఎక్కువ. స్వెటర్ సర్దేవా? మర్చిపోయానండి. మర్చిపోయానండి. నేను నువ్వు వేసుకుందా, వెళ్ళి పట్టగా. నరసింహ, రాత్రిళ్ళు బయట తిరక్కు, పెందరాళే పడుకో. నాన్న మీతో మాట్లాడాలని ఊరి వాళ్ళు పంచాయతీ పెద్దలు వచ్చారు. వీడితో మాట్లాడుతున్నాను కదా, సరిపద వస్తున్నా. ఒరే నరసింహ, నువ్వు చెల్లాయి పెళ్లికి 1 వారం ముందుగా వస్తే చాలు. పెళ్లి పనులు చేయలేదని దిగులు పడకు, అన్ని నేను చూసుకుంటాను. ఏమిట్రా అలాగే తలాడిస్తావు? ట్రైన్ టైం అవుతుంది, బయలుదేరు. నమస్కారం. నమస్కారం. ఏమిటి విశేషం? ఊరి పెద్దలంతా కలిసికట్టుగా వచ్చారు. మీరు కబురు చేస్తుంటే నేనే పంచాయతీకి వచ్చేవాడినిగా. ఊరి విషయం అయితే పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవచ్చునండి. మీరే ఊరికే పెద్ద మనుషులు, ఊరి కోసం మంచి పనులు ఎన్నో చేసినవారు. మీ కుటుంబ విషయం ఎందుకు పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవటమా అని మేమందరం కలిసి మిమ్మల్ని చూడటానికి వచ్చాం. నా కుటుంబ విషయం గురించి మీరు మాట్లాడడానికి వచ్చారా? ఎరా మళ్ళీ ఏదైనా తప్పు చేశావా? అయ్యో నేనే తప్పు చేయలేదు. ఇది వారి విషయం కాదండి, మీ మీదే ఫిర్యాదు ఇచ్చారు. నా మీద ఫిర్యాదా? ఎవరిచ్చారు? అది మీ తమ్ముడే ఇచ్చారు. నానా ఏమని ఫిర్యాదు చేశాడు? మీకు వారికి సొంతమైన ఆస్తి మీరు మాత్రం అనుభవిస్తున్నారని, ఊరి కోసం అనవసరంగా ఖర్చు పెడుతున్నారని. ఏమయ్యా, మా పాటికి మేము మాట్లాడుతున్నాం, నువ్వు మాట్లాడమే. అది ఏమీ లేదన్నయ్య. ఫిర్యాదు చేశారుగా, ఇంకా ఏమిటి అన్నయ్య? అన్నయ్య అంట అన్నయ్య. అరే చెప్పవయ్యా. ఇక చూడండి,
ఎప్పుడో ఇద్దరు ప్రేమికులు ఈ ఊరు గుడిబావిలో దూకి చచ్చారండి. అందుకు మా తాత ఉన్నాస్తిలో సగం గుడి పేరున రాసి తను చచ్చాడండి. అరే చచ్చేవాడికి ఇస్తారా అనుకుని చావచ్చు కదా, చచ్చే ముందు ఏదో గుణంలో ఆడి ఉంటాడు. అది పట్టుకుని ఇప్పుడు ఈయనేమో ఊళ్ళో వాళ్ళ పెళ్లిళ్ళన్నీ జరిపించేస్తున్నారు. అసలు ఎవరు ఆస్తి ఎవరు అనిపించాలండి? నాకు పెళ్లిడికి వచ్చిన 3 పిల్లలు ఉన్నారండి. ఇట్ట ఉన్న ఆస్తి కాస్త ఊళ్ళో వాళ్ళకి దానం చేసేస్తుంటే మరి నా కొడుకులు కూతురు సంగతి ఏంటి? వాళ్ళ దిక్కుమొక్కలేని దరిద్రులకి పెళ్లి చేయాలా? ఆ సంగతి వదిలేయండి. ఈ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా ఆయనే గౌరవిస్తారు కదా. మరి నేను ఈ కుటుంబంలో పుట్టినే కదా, మరి నన్ను నా బిడ్డలు ఎవరు గౌరవిస్తున్నారండి? బెచ్చగాలను చూసినట్టు చూస్తున్నారు. అది వాళ్ళ నడతన పట్టు ఉంటుంది. మరి మేమేమైనా చేతులు జరుపుకుంటామా? విషయం చెప్పాయా? ఏంటయ్యా విషయం తెలిసి కూడా విషయం చెప్పడం మళ్ళీ అడుగుతా. అయితే ఈయన నా కూతుర్ని ఆ డబ్బును సూర్యప్రకాష్కి ఇచ్చి చేద్దాం అనుకున్నా. ఈయన కూతురు కుదుర్చుకున్నాడు. సర్లే జరిగిపోయిందో జరిగిపోయింది. కనీసం ఆ ఇంటి పిల్లలని తీసుకొచ్చి నా కొడుకులు ఎవరి కొడుకు చేసుకుందాం అనుకున్నా. నా ముఖానికి ఆ అదృష్టం కూడా లేదని నిన్న నిస్తార్థం తేలిపోయింది. ఇచ్చిందిగా ఆవిడ గారు ఒక కిస్సు. ఊరికదంతా ఎందుకయ్యా? నీ నిర్ణయం మాతో చెప్పినట్టే మీ అన్నయ్యతో చెప్పు. నిర్ణయం ఏముందా? ఉన్నాస్తి మొత్తం చెరుసగం మంచిదేనండి. తమ్ముడు ఏమన్నావు? అవును, నాకు కూడా ఆస్తిపాస్తులుంటేనే నన్ను ఈ ఊళ్ళో అందరూ గౌరవించేది. పిల్లలకు కూడా మంచి సంబంధాలు తీసుకొచ్చి పెళ్లిళ్ళు చేయగలుగుతారు. ఆస్తి పంచేయండి. అందుకని ఆస్తి పంచాలంటావా? కుటుంబం పరువు పోదు. నువ్వు అడిగితే వారు ఇవ్వనంటారా? ఎవరదే? ఏంటి అడగమంటావా? నేనేమన్నా బెచ్చగాను అనుకున్నావా? నేను ఆ తల్లికి పుట్టినోండే, ఉంచుకుందానికి పుట్లా. అవునరా, నువ్వు ఉంచుకున్న దానికే పుట్టావు. ఏరా, నాతో చెప్పిస్తావా? అరే, నా తండ్రితో సంసారం చేసి నిన్ను కని రోడ్డు మీద పడేసి మీ అమ్మ చచ్చిపోయిందిరా. మన కుటుంబం పరువు పోకూడదనే ఉద్దేశంతో నేను నిన్ను తీసుకొచ్చి మా అమ్మ చేతికిచ్చి నాలాగే నిన్ను పెంచమని చెప్పి ఒట్టేయించుకున్నాను. నాకంటే ఎక్కువ ప్రేమగా నిన్నే పెంచింది. ఆ పుణ్యవతి చనిపోయేదాకా ఈ రహస్యం ఎవరితోనూ చెప్పలేదు. నేనేమన్నా చెప్పాను ఇంతవరకు? నా భార్యతో కూడా నేను చెప్పలేదు. తమ్ముడు, ఈ రహస్యం ఇప్పటిదాకా నీకు తెలియదుగా. మన నాన్నగారి దగ్గర గుమస్తాగా పనిచేశారే ఈ భద్రయ్య గారు, వీరికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. తమ్ముడు, నువ్వే చెప్పు, నిన్నెంతవరకు, నిన్నెప్పుడైనా ఒరేని పిలిచానా? లేదు, తమ్ముడు తమ్ముడు అని నెత్తి మీదకి ఎక్కించుకుని తిరిగాను. ఎందుకని? నువ్వంటే నాకంత ప్రేమ. కానీ నువ్వు కేవలం ఈ డబ్బు మీద ఆస్తి మీద ఎంత ప్రేమ పెంచుకున్నావు. ఇదిగో అందరికీ చెప్తున్నాను, నేను బతికున్నంత వరకు ఈ ఆస్తిని అమ్మటానికి కానీ పంచడానికి కానీ నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవాలి? అసలు ఎందుకు ఒప్పుకోవాలి అంట? ఆస్తి అంతా మా తమ్ముడిని తీసుకుని అనుభవించని. ఏమవుతుంది? ఆస్తి అంతా నువ్వే తీసుకో, నాకు చెల్లిగవ కూడా అక్కర్లేదు. దస్తావేజులు రాయించు, సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను. తీసుకో. మరి మీకంటూ ఆస్తి లేకపోతే ఎలా చెప్పండి? నాకున్న ఆస్తి అల్లా వీడొక్కడే. వీడుండగా నేనెందుకు దిగులు పడాలి? 2 సంవత్సరాలుగా వీడు కష్టపడి సంపాదించి నాకు పంపిన డబ్బుతో వీడి పేరున ఊరి చివర 4 ఎకరాల భూమి కొన్నా. నా శేష జీవితాన్ని అక్కడే గడిపేస్తాను. ఏ జమీందారి వంశంలో పుట్టినంత మాత్రాన బంగాళాలోనే బతకాల? గుడిసెలో కూడా బతకగలను. చూపిస్తాను.
పదబాబు, ఇక మీద నువ్వే మా అందరికీ మార్గదర్శి. ఎప్పటికీ మా అందరికీ మీరే మార్గదర్శకులు. ఆగండియా, సాయి సంతకాలు పెట్టుకోండి. నరసింహ, నువ్వు మీ అమ్మని కాపాడుతావని, నీ చెల్లెల్ని కాపాడుతావని నాకు తెలుసు. కానీ అన్నిటికన్నా మన కుటుంబం వంశపారంపర్యంగా ఈ ఊరికి చేస్తున్న సంప్రదాయ ధర్మాన్ని నువ్వు కాపాడాలి. అదే ముఖ్యం. నరసింహ, కాస్త ఆగు. నేను బతికిన ఇంట్లో కాసేపు కూర్చుని వచ్చేస్తాను. ఏమండి ఏమండి, ఏమిటిది చిన్నపిల్లల్ని ఇక్కడ కూర్చుని? లేవండి వెళదాం. ఏమండి